హ్యాపీగా ఉందబ్బా. అంటే నేను ముందు నుంచే చెప్పా, శివుడు ఆజ్ఞ లేదే చేవైనా కుదరదు కొట్టదని అంటారు. అలాంటిది ఆయన ఆజ్ఞ లేకుండా నేను శివం భజ అని సినిమా చేయలేనని చెప్పా. ఇట్స్ లార్డ్ శివయ్య బ్లెస్సింగ్స్ అంతే. మనదేం ఓం నమ శివాయ. హర హర మహాదేవ్ శంభో శంకర. విష్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద అశ్విన్ అన్న. సో ఎవరేం గిఫ్ట్ ఇచ్చారో తెలియదు. ఈ మూవీ అయితే బ్లాక్ బస్టర్. ఈ మూవీ నీ కెరియర్ మొత్తంలో బిగ్గెస్ట్ హిట్ అనుకుంటున్నా. ఇది నీకు మంచి గిఫ్ట్ అనుకుంటున్నా. అండ్ డిఓపి కావచ్చు, డైరెక్షన్ కావచ్చు, మూవీ మాత్రం చాలా సస్పెన్స్ థ్రిల్లర్గా ఉంది. అండ్ అశ్విన్ అన్న వస్తే ఎట్లుంటుంది తెలుసు కదా, ఏదో ఒక సస్పెన్స్ తీసుకొస్తాడు. సో ఈసారి కూడా చాలా నెక్స్ట్ లెవెల్ సస్పెన్స్ ఉంది. సో ఖచ్చితంగా చూడండి. ఈ మూవీ మిస్ అయిన వాళ్ళు మాత్రం చాలా బాధపడతారు. అండ్ డోంట్ మిస్. మూవీ అయితే చాలా బాగుంది. అసలు మాటలు రివ్యూలు అవసరమే లేదు. థియేటర్కి వచ్చి చూడాల్సిన మూవీ ఇది. అసలు అంటే హీరో యాక్టింగ్ అవనివ్వండి, స్టోరీ అవనివ్వండి, డైరెక్షన్, బీజిఎం, సో చాలా బాగుంది. కంటెంట్ కూడా చాలా కొత్తగా ఉంది. స్టోరీ అయితే అసలు అదుర్స్తుంది. సస్పెన్స్ థ్రిల్లర్స్ బాగా నచ్చేవాళ్ళు అయితే ఈ మూవీ బాగా కనెక్ట్ అవుతారు. అండ్ శివుడి గురించి చూపించినప్పుడు ఆ బీజిఎం అయితే కొన్ని సీన్స్లో అయితే ఇట్లా గూస్ బంప్స్ వచ్చినాయి. అసలు నాకైతే బాగా నచ్చింది మూవీ. సో ఇందులో అన్ని ప్లస్ పాయింట్సే అన్నీ. అంటే ఇది అసలు మాటలు రావట్లేవు అనమాట, అంత బాగుంది. సో దేని గురించి చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. కామెడీ కూడా మస్తు ఉంది, అసలు రైమింగ్ అంతా. సో ఓవరాల్గా మూవీ అయితే చాలా బాగుంది. ప్రతి ఒక్కరూ థియేటర్కి వచ్చి చూడాల్సిన మూవీ. చాలా రోజుల తర్వాత ఒక మంచి మూవీని ఎంజాయ్ చేశాను నేను. భయ్యా ఇప్పుడే సినిమా చూసినా, ఒకటే చెప్తున్నా, మీరు మాత్రం నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్ చేస్తారు. అశ్విన్ అన్న కెరియర్లో ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. అసలు ఫస్ట్ క్రెడిట్ గోస్ టు మ్యూజిక్ డైరెక్టర్. సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిండు. లాస్ట్లో క్లైమాక్స్లో అన్న యాక్టింగ్ అయితే బీభత్సం ఉంటుంది. సో మీరు పెట్టిన టికెట్కి 100 రూపాయలకి 200 సాటిస్ఫై అంత కంటెంట్ ఉంది సినిమాలో. కొత్త కాన్సెప్ట్, డిఫరెంట్ కాన్సెప్ట్. సో తన కెరీర్లో ద బెస్ట్ బ్లాక్ బాస్టర్ మూవీ అని చెప్పొచ్చు. తప్పకుండా ఏం ఆలోచించకుండా రివ్యూ చూడకండి, నేను చెప్పింది కూడా వినకండి. సినిమా చూసిన తర్వాత మీరు మాట్లాడండి. థ్యాంక్ యూ. హీరో క్లైమాక్స్ బాగుందా? ఇంటర్వెల్ ఎపిసోడ్ కూడా బాగుంది. ఇంటర్వెల్ చాలా బాగుంది. శివుడి ఎంట్రీ కూడా బాగుందండి. శివుడి ఎంట్రీ సో ఓవరాల్ అందరికీ నచ్చింది సినిమా. సరే హ్యాపీగా ఫీల్ అయ్యారు మొత్తం అందరూ. సెకండ్ టైం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుందండి కదా. బ్యాక్గ్రౌండ్ లాస్ట్ లోనే బాగుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుందంట. క్లైమాక్స్ కూడా బాగుందండి కదా. క్లైమాక్స్ ఒకటే బాగుంది మొత్తంలో. క్లైమాక్స్ ఒకటే. శివుడు వచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ శివుడు అయితే హైలైట్, అది చెప్పలేము. సో ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చూడొచ్చా? మేబీ డైరెక్షన్ కూడా బాగుంది. స్క్రీన్ పై డైరెక్షన్ బాగుంది. మంచి ఎలివేషన్, మంచిగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, చాలా బాగుంది. క్లైమాక్స్ బాగుంది. ఇంటర్వ్యూ కూడా బాగుందంట కదా. మంచిగా ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చూడొచ్చా? ఫ్యామిలీ అందరూ చూడొచ్చు, ఫ్రెండ్స్ చూడొచ్చు, అందరూ చూడొచ్చు.